ఫ్రెండ్స్ పప్పు అయితే ఉడికిపోయింది. దాంట్లో నీరు తీసేసుకుంటున్నాను. దీంతో కూడా ఒకటి వెరైటీగా చూపిస్తాను. వెరైటీ అంటే కొత్త ఏం కాదు, మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. మేమైతే మా నాయనమ్మ ఉన్నప్పుడు ఇట్లాగే చేసేవాళ్ళము. వాటర్ అనేది తీసేసి, మీరు పప్పు పెట్టాలంటే కుక్కర్లో కాకుండా డేక్షాలో పెట్టాలంటే కొంచెం పెద్ద వాటిల్లోనే పెట్టుకోండి. ఎందుకంటే మంచిగా వాటర్ అనేది ఎక్కువ వేసుకొని పెట్టుకోవచ్చు. అందుకోసము ఇప్పుడు దీంతో ఒక స్పెషల్ వేరే వీడియోలో చూపిస్తాను, అది కూడా. ఓకేనా ఫ్రెండ్స్? లిక్విడ్ అనేది బాగుంటుంది పప్పులాగా. ఫ్రెండ్స్ ఇంకోటి స్పెషల్ చేసి చూపిస్తా అని చెప్పా కదా, ఇదిగోండి పప్పు తీసుకున్నాను. ఇది మంచిగా అంటే చల్లారినాక వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పప్పు చారులాగా చేస్తున్నాను దీనికి. అయితే ఇప్పుడు దీనికోసం ముందుగానే చింతపండు నానపెట్టుకోవాలి. పప్పు పెద్దవాళ్ళకైతే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడైతే నేను పప్పుచారు చేయబోతున్నాను. వీటితో ఎలా చేస్తా అనేది కూడా చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం మనము. ఇది రుబ్బితే అంత టేస్ట్ బాగోదు, అందుకోసం అని చెప్పి మిక్సీ తిప్పుకుందాం. ఇది అట్లాగే రుబ్బుకుంటే ఇంకొంచెం మెత్తగా ఉడికినాక రుబ్బుకుంటే బాగుంటుంది. ఇది కొంచెము ఇట్లాగే అంటే మరీ మెత్తగా ఉడకనియలేదు, మామూలుగా గట్టిగా నొక్కితే ఉడికినట్టు ఉడకనిచ్చాము అంతే, ఎక్కువ ఉడకనియలేదు. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాము. పప్పు ఎక్కువ హాట్గా ఉంటే కొన్ని వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకుందాము. ఇట్లా రావాలి ఫ్రెండ్స్ పప్పు మెత్తగా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోకి ఇది వేసేసుకుందాము. పప్పు మిక్సీ పట్టుకున్నాం కదా మనము, అది వేసేసుకొని కలుపుకుందాము. ఎందుకంటే మరి ఇదిగా ఉన్నా కానీ బాగోదు కదా, అందుకోసం అని చెప్పి నేను ఎక్కువ పప్పు అనేది వేయలేదు. ఇందాక మీకు చూపించా కదా 3 స్పూన్స్ వేసింది, అదే వేసుకున్నాను. కొంచెం మనం ఏమంటే మరీ పతలాగా లేకుండా, మరీ అంటే ఏమంటారు ఎక్కువ చిక్కగా లేకుండా మీడియంగా చేసుకుంటున్నాం మనము. అందుకోసం అని చెప్పి ఎక్కువ వేసుకోవట్లేదు నేను పప్పు. తర్వాత ఇప్పుడు మనం చేసుకుంటున్నాం కదా, అది ఎప్పుడు మా నాయనమ్మ ఉన్నప్పుడు ఎప్పుడు చేపించినా ఇట్లాగా చేపించేది. ఈ మధ్య చేయడం లేదు మా మమ్మీ. అంటే మామూలుగా చేసుకుంటున్నాం కానీ ఇది ఎక్కువ చేయడం లేదు. బొబ్బట్లు తక్కువ అయిపోయింది ఈ మధ్య అసలు. ఇప్పుడు కూడా మీకు చూపించాలని చెప్పి బొబ్బట్లు తయారు చేస్తున్నాము, అందుకోసం అని చెప్పి చెప్తున్నాను. ఇది కూడా చూపిస్తున్నాను మీకు. ఇది వీడియోస్ వేరే వేరేగా వస్తాయి, బొబ్బట్లు ఇవి ఒకే దానిలో రావు. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది మళ్ళీ, అందుకోసం అని చెప్పి ఇది వేరేగా వస్తుంది, పప్పు బొబ్బట్లు వేరేగా వస్తాయి. ఓకే నా ఫ్రెండ్స్, ఇది కొంచెం వేడిగా ఉంది కదా, అంత లోపల ఇది చల్లారుతుంది. మనం ఉల్లిపాయలు అవి ఏమేమి కావాలి అనేది చూసుకుందాము తాలింపు కోసం. ఇదిగోండి ఫ్రెండ్స్, పప్పుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దీనికోసం అని చెప్పి మనము ఇప్పుడు శనగపప్పు ఫ్రెండ్స్, ఇది కొత్తిమీర, మీరు ఆప్షనల్ కొత్తిమీర మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. నేనైతే వేస్తున్నాను. ఉల్లిపాయ ఈ సైజు తీసుకుంటే సరిపోతుంది. ఇందులో హాఫ్ ఏమో తాలింపులోకి, హాఫ్ ఏమో ఇందులోకి. ఇందులో హాఫ్ ఏమో తాలింపులోకి వేసుకోవాలి ఫ్రెండ్స్, హాఫ్ ఏమో ఉడకపెట్టడంలో వేసుకోవాలి. తాలింపు కోసము వెల్లుల్లి మీ ఇష్టము, నేనైతే 5 or 6 వేసుకుంటాను రెబ్బలు. ఇది ఓపెన్ చేయలేదు కాబట్టి ఇలా చూపిస్తున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు, ఇది కూడా ఆప్షనల్, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కరివేపాకు మట్టుకు, ఇది ఏమో తాలింపులోకి రెబ్బలు తీసుకొని వేసుకోవాలి. ఇది ఏమో అలాగే వేసుకుంటాను, ఎందుకంటే చిగురు ఇది, అందుకోసం అని చెప్పి ఇలాగే వేసుకుంటాను నేను ఉడకపెట్టేదానిలో. అది కూడా చూపిస్తాను చూడండి. ఇవి తాలింపు కావాల్సిన అవసరాలు. దీనిలో ఏమేమి కావాలంటే పసుపు, కారము, ఉప్పు అనేది వేసుకోవాలి. అది కూడా వేసేటప్పుడు చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే పసుపు అవి కూడా వేసేసుకుంటున్నాను నేను మీకు చూపించాలని చెప్పి. పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను, నాది చిన్నదే కాబట్టి
ఇంకొంచెం వేసుకున్నాను. నాది చిన్న స్పూన్ కాబట్టి మీరు తగినంత మీరు చూసుకొని వేసుకోండి. పసుపు, కారం అనేది కూడా వేసేస్తున్నాను ఇప్పుడే. మాది మసాలా కారం ఫ్రెండ్స్, అంటే పట్టించిన కారము. కారాన్ని బట్టి వేసుకోండి మీరు. నేనైతే 1.5 వేసుకుంటున్నాను. ఇదిగోండి 1.5 వేసుకున్నాను. ఉప్పు కారము మీ తగినంత. పసుపు కూడా నేను వేసింది చిన్న స్పూనే కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను. మళ్ళీ ఇది వేసింది కాక మీరు మీ ఇంట్లో ఉన్న స్పూన్ సైజుని బట్టి మీరు వేసుకోండి. పసుపు మరీ ఎక్కువ ఉన్నా బాగోదు, అదే వాసన వస్తూ ఉంటుంది, అందుకోసం అని చెప్పి. ఓకేనా, ఇట్లా కలిపేసుకొని ఒకేసారి మనము తాలింపులోకి వేసేసుకున్నాము. ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు ఇలాగా చీరుకొని ఇట్లా వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఇలాగ కట్ చేసుకొని వేసేసుకోండి. మొత్తం ఒకేసారి కలిపి పెట్టేసుకోవచ్చు మనము. తాలింపు వేయంగానే ఇలాగా ఇట్లా కట్ చేసుకుంటే మంచిగా సన్నగా తొందరగా ఉడికిపోతాయి ముందు. తర్వాత టేస్ట్ కూడా అలాగే ఉంటుందిలేండి. మీరు కావాలనుకుంటే ఇంకా సాంబార్ లాగా కూడా చేసుకోవచ్చు శనగపప్పుతో. అంటే ఇది మామూలు రైస్లోకి పనికిరాదు, పలావ్లోకి అయితేనే బాగుంటుంది. ఇది ఏమంటే మామూలుగా నేను పప్పులోకి కూడా అన్నం వైట్ రైస్లోకి అని చెప్పి ఇప్పుడు చేస్తున్నది. సాంబార్లా కాకుండా పప్పు చారులాగా చేస్తున్నాను. ఇట్లాగా కలిపేసుకొని పెట్టేసుకుంటే మనము ఇంకా ఇప్పుడు నెక్స్ట్ తాలింపు ఎలా వేసుకోవాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను. నేను హాఫ్ వేస్తా అని చెప్పా కదా, ఇదిగోండి వేరే హాఫ్. ఇది తాలింపులోకి కట్ చేసుకుంటాను. తాలింపులోకి కట్ చేసేసుకొని తాలింపు వేస్తాను. ఓకే, ఇప్పుడైతే తాలింపు వేసేసుకున్నాము. ఉల్లిపాయలు, వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకోవాలి, కరివేపాకు, కొత్తిమీర. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్ తాలింపుకు పెట్టేస్తున్నాను. డేక్షా అంటే చిన్న మంట పెట్టుకున్నాను, ఇప్పుడు పెద్ద మంట పెట్టాను. ఇదిగోండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్ మెంతులు కొన్ని, జీలకర్ర, ఆవాలు కొన్ని, తర్వాత మినపప్పు, సాయి మినపప్పు కొన్ని, చాలు అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్. చెట్ అనాలి. వేసుకోగానే కొంచెం ఇంగువ, ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా వేసేసుకున్నాము. ఇది దోరగా ఎర్రగా వేగాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది, లేకుంటే బాగోదు. ఫ్రెండ్స్ కలిపేసుకున్నాము. ఇది మంచిగా దోరగా వేగాలి, వేగితేనే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే బాగోదు దోరగా వేగకుంటే. అండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందాకలో ఉప్పు అందులో వేసుకోలేదు కదా, డైరెక్ట్గా ఇందులో వేసేసుకున్నాం మనము ఉప్పు. ఇప్పుడే కొంచెం ఎర్రగా అవుతున్నాయి ఫ్రెండ్స్. అంటే చూపించా, ఇదిగోండి ఇట్లాగా. ఎర్రగా అయ్యే కొద్దీ మనము కరివేపాకు అవి కూడా వేసేసుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్ కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేగిపోయినాయి. ఇప్పుడు ఇది వేసేసుకున్నాము. ఇది ఉడికే కొద్దీ మనము ఎంత వాటర్ వేసుకోవాలి ఏంటి అనేది కూడా చూసుకొని వేసుకోవచ్చు. ఓకేనా, హై ఫ్లేమ్లో ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఒకసారి కలుపుకొని వేసుకోండి ఫ్రెండ్స్. వేసేసాము కదా, ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాము. 1 2.5 స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే చింతపండు పులుసు కూడా వేస్తాం కదా మనము, అందుకోసము. ఇలాంటి ఫ్రెండ్స్ చింతపండు కూడా ఇట్లాగే తీసేసుకోవాలి.
ఇదిగోండి ఫ్రెండ్స్, చింతపండు పులుసు కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. కలర్ఫుల్ అనే కాదు ఫ్రెండ్స్, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. కుదిరితే ఇది తినేటప్పుడు వీడియో తీసి పెడతాను, చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది పప్పు చారు. అంటే రెడీ అయిపోవడం అంటే ఉడకాలి, ఇది మంచిగా ఉడికేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అండ్ తర్వాత మంచిగా ఉడికిపోయినాక ఈ కొత్తిమీర అనేది వేసేసుకుందాం మనం, అది కూడా చూపిస్తాను. ఓకేనా, బాయ్. ఫ్రెండ్స్, పప్పుచారు చూసారు కదా ఎంత మంచిగా మరిగిందో. ఇప్పుడు వస్తుంది, మరగడానికి వచ్చింది. మంచిగా మరిగినాక కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం మనము. ఇదిగోండి ఫ్రెండ్స్, కొత్తిమీర అయితే వేసేస్తున్నాను నేను. వేసేసుకున్నాము. ఇప్పుడు కొంచెం కలిపేసుకొని ఉప్పు కారాలు ఏమైనా సరిపోకపోతే ఇప్పుడైనా వేసేసుకోండి. నాకు తెలిసి నేను మొత్తం సరిగ్గా వేసాను, తక్కువ అయితే కొంచెం ఉప్పు వేసుకోవాల్సి వస్తుంది. కారం అయితే బరబ్బర్ వేసాను, సమానంగా వేసాను, కొంచెం కూడా అటు ఇటు కాకుండా. ఇప్పుడు మా మమ్మీకి ఒకసారి టేస్ట్ చూపిస్తాను. ఫ్రెండ్స్, సరిపోయిందంట మా మమ్మీకి. ఇప్పుడైతే మనము ప్లేట్ పెట్టేసుకుందాం, తినేటప్పుడు చూపిస్తా కావాలంటే. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. ప్లేట్ అయితే వేసేసాను.